హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో వి లుకప్ గురించి తెలుసుకుందాం. వి లుకప్ అంటే వర్టికల్ లుకప్, అంటే కాలమ్ వైజ్ గా డేటాని సెర్చ్ చేస్తుంది. ఇలా కాలమ్ వైజ్ గా డేటాని సెర్చ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కావాల్సిన డేటా ఈ కాలమ్ లో ఉంటే ఈ కాలమ్ సెర్చ్ చేసి నెక్స్ట్ కాలమ్ వెళ్ళింది, ఈ కాలమ్ లేకపోతే నెక్స్ట్ కాలమ్, ఇలా కాలమ్ వైజ్ గా సెర్చ్ చేస్తుంది వి లుకప్. ఇక్కడ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ డిపార్ట్మెంట్, లొకేషన్ ఏంటి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు, అండ్ శాలరీ ఎంత. ఈ కాలమ్స్ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్ కి ఒక 10 మెంబర్స్ డీటెయిల్స్ తీసుకున్నాను. ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయ్ నేమ్ ఉంది. ఎంప్లాయ్ ఐడి టైప్ చేయగల ఎంప్లాయ్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ నేను 1005 ఇస్తున్నా. ఈ కర్సర్ ని సెల్ లో క్లిక్ చేసిన లేదా ఎంటర్ క్లిక్ చేసిన మన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. డన్. మహేష్ రావు, తన ఎంప్లాయ్ ఐడి 1005. ఇక్కడ 10 ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వెతకడం ఈజీగా ఉంది. బట్ హండ్రెడ్స్ లో డేటా ఉన్నప్పుడు వెతకడం కొంచెం కష్టం. అలాగే ఎంప్లాయీ డీటెయిల్ ఫైల్లో ఈ కాలమ్స్ మాత్రమే ఉంటాయని గ్యారంటీ లేదు. ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే సాలరీ వేయాలి కాబట్టి. సో చాలా డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న మహేష్ రావుకి సాలరీ ఎంత, జాయినింగ్ డేట్ ఎప్పుడు, ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు, ఇవన్నీ కనుక్కోవాలంటే సేమ్ ఇదే విధంగా ఒక ఎంప్లాయ్ ఐడి వేస్తే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్ గా ఫిల్ అవుతాయి. ఇక్కడ కూడా నేను ఎంప్లాయ్ ఐడి టైప్ చేస్తాను, రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా ఫిల్ అవుతాయి. 1005 ఎంటర్ చేస్తున్నాను. పేరు మహేష్ రావు, డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్, జాయినింగ్ డేట్ అనేది నెంబర్ లో కనిపిస్తుంది. మనకి నెంబర్ నుంచి డేట్ గా మారాలి అంటే Ctrl+Shift+3 అనే షార్ట్ కట్ ని యూజ్ చేయండి. సాలరీ ఎంత తనకి 40కి. ఈ విధంగా ఎలా ఫార్ములాని సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు రిప్కా. ఎక్సెల్ ఎక్స్ప్రెస్ ఛానల్ కి మొదటిసారిగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎక్సెల్ ని ఈజీగా నేర్చుకుందాం. ఈక్వల్ టు విఎల్. విఎల్ అని టైప్ చేయగానే కింద ఫార్ములా అనేది డిస్ప్లే అవుతుంది. కీబోర్డ్ లో ట్యాబ్ క్లిక్ చేయండి. లుకప్ వాల్యూ అంటే ఏ సెల్ నుంచి మనకి డేటా కావాలి. నాకు ఈ సెల్ లో నేను ఏది ఎంటర్ చేసినా కింద నాకు డిస్ప్లే అవ్వాలి. సో నేను ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. కామా టేబుల్ అరే అంటే డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఏంటి, ఐడి నెంబర్ నుంచి ఎంప్లాయ్ ఐడి నుంచి నేమ్ రావాలి. సో ఈ రెండు సెల్స్ నాకు మెయిన్ ఇంపార్టెంట్. బట్ నేనైతే డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. కామా కాలం ఇండెక్స్. నేమ్ అనేది ఎన్నో కాలంలో ఉంది. ఓకే, నేమ్ ఐడి ఏమో ఫస్ట్ కాలం తీసుకున్నాను. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ అనేది సెకండ్ కాలంలో ఉంది నాకు. సో సెకండ్ కామా ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది. నేను ఇక్కడ ఫాల్స్ అని ఇస్తున్నా. ఎంటర్. ఓకే, ఇక్కడ నేను 1001 టైప్ చేయగానే ఈ ఎంప్లాయ్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది, రవికుమార్. అదేవిధంగా ఈ బాక్స్ లో కూడా ఫార్ములాని ఫిల్ చేద్దాం. ఈక్వల్ టు ఏ సెల్ నుంచి డేటా కావాలి అంటే ఇక్కడ నేను ఇచ్చేదాన్ని బట్టి డేటా రావాలి. సో సెల్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేశాను. ఎంప్లాయీ నేమ్ అనేది సెకండ్ కాలం, సో నేను సెకండ్ ఇచ్చాను. నెక్స్ట్ ఫాల్స్, క్లోజ్, 0. నెక్స్ట్ సేమ్ అదే విధంగా లుకప్ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కాలం డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. కామన్ డిపార్ట్మెంట్ అనేది ఏ కాలంలో ఉంది, ఫస్ట్ కాలంలో ఎంప్లాయీ ఐడి ఉంది, సెకండ్ కాలంలో నేమ్ ఉంది, థర్డ్ కాలంలో డిపార్ట్మెంట్ ఉంది. సో 3, 0, కామా ఫాల్స్. రిమైనింగ్ అన్ని ఫాస్ట్ గా ఫిల్ చేసేసాయండి. డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఏ కాలం ఎన్నో కాలంలో ఉంది, 5th కాలంలో ఉంది. సో 5th నెంబర్ వేయండి, ఫాల్స్. లాస్ట్ వన్ శాలరీ కాలం కూడా ఫిల్ చేసేయండి. శాలరీ అనేది 6th కాలంలో ఉంది. డన్, కంప్లీట్ అయిపోయిందా. ఇక్కడ నేను ఒక ఎంప్లాయ్ ఐడి ఇస్తున్నాను, 008.
ఓకే. ఐటీ డిపార్ట్మెంట్, డేటు, సాలరీ. ఇక్కడ ఏ ఎంప్లాయీ ఐడిని టైప్ చేసినా కింద ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది చేంజ్ అవుతాయి. పూజ మార్కెటింగ్, డేట్ ఆఫ్ జాయినింగ్, సాలరీ ఇంత. ఓకే. మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తాయి అనుకుంటే డేటాలో ఫార్ములాలో టేబుల్ ఎరే ఉంటుంది కదా, లైక్ ఇదిగో ఈ టేబుల్ ఎరేని ఫ్రీజ్ చేసుకోండి. ఫ్రీజ్ చేసుకోవడానికి కీబోర్డ్లో F4 అనే కీని ప్రెస్ చేయండి. ఈ డేటా అనేది ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడు మిస్టేక్స్ రావు. ఈ వీడియోలో లుకప్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్సెల్ ఎక్స్ప్రెస్ ఛానల్కి మొదటిసారిగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎక్సెల్ని ఈజీగా నేర్చుకుందాం. షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఎక్సెల్ ఫ్రెండ్కి షేర్ చేయండి.